మీ అబ్బాయి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని వార్త తెలియగానే ఫస్ట్ మీ రియాక్షన్ ఏంటి, మీరు ఎలా ఫీల్ అయ్యారు? నేను కోదాడ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నామ్మా. నేను ప్రిన్సిపాల్గా కోదాడ కాలేజీలో ఉన్నప్పుడు మా బాబు రిజల్ట్ చూసి ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేశాడు. ఎప్పుడైతే ఫోన్ చేశాడో నాకు ఒకసారి షేక్, అంటే అది ఎమోషనల్ షేకింగ్. వాడు హాల్ టికెట్ ప్లస్ మెరిట్ పెట్టాడు వాట్సాప్లో. అది చూడడానికి కూడా ఐ కెన్ సీ హ్యాపీ టీయర్స్ ఇన్ యువర్ ఐస్. చూడొచ్చు మనం, ఆయన ఇంకా చాలా ఎమోషనల్ అవుతున్నారు. సార్ మీరు చాలా గ్రేట్, మీ అబ్బాయిని ఇంత దాకా తీసుకొచ్చి చాలా బాగా ఎంకరేజ్ చేశారు కాబట్టి ఆయనకి ర్యాంక్ వచ్చింది. డెఫినెట్గా మీ సపోర్ట్ లేకుండా అయితే లేదు. మీరు హ్యాపీ ఫీల్ అవ్వండి. ఎలా అనిపించింది? రమణారెడ్డి గారు నిజంగా ఆయన ప్రిన్సిపల్ అయ్యి ఉండి, ఆయన ఒక గవర్నమెంట్ సెక్టార్లో ఉండి కూడా వాళ్ళ అబ్బాయిని ఇంత ఎంకరేజ్ చేసి ఫస్ట్ ర్యాంక్ దాకా తీసుకొచ్చారంటే ఖచ్చితంగా ఆయన సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఆయన మాటలోనే అడుగుదాం. చాలా ఎమోషనల్ అవుతున్నారు ఆయన. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ఫస్ట్ మాకేంటనంటే 10 ర్యాంక్ లోపల వస్తుందని ఎక్స్పెక్టేషన్. బట్ ఫస్ట్ వస్తుందా లేదా అది చూడడానికి కూడా వాట్సాప్ చూసేటప్పుడు కూడా ఎమోషనల్ ఫీల్ అయ్యాము. ఫైనల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ, అవర్ ఫ్యామిలీ ఈజ్ వెరీ హ్యాపీ. వాడు ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా బహుశా నాకు తెలిసి 10th, 8th, 9th నుంచి కూడా ఒక గవర్నమెంట్ జాబు, మంచి జాబు టార్గెట్. నేనేం చెప్పేవానంటే మా బాబుకి ఎప్పుడైనా కానీ మా ఫాదర్ కన్నా నేను బెటర్ లైఫ్, నా లైఫ్ కన్నా బెటర్ లైఫ్ మీద ఉండాలి. అది ఒక్కటే గోలు. వాట్ ఎవర్ ఇట్ మే బీ, either ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఆర్ సెక్టర్, ఎనీ సెక్టర్ యూ వాంట్, ఎనీ సెక్టర్, బట్ మోర్ దాన్ మై లైఫ్. నేను ఎంతైతే మీకు ఇచ్చానో లేదా ఎంతైతే మంచి లైఫ్ మేము అనుభవిస్తున్నామో మాకన్నా కూడా బెటర్ లైఫ్ ఉండాలి. దట్ ఈజ్ యువర్ గోల్. చిన్నప్పటి నుంచి బాబు ఎలా చదివేవాడు? అంటే చిన్నప్పటి నుంచే మీకు అర్థమైపోయిందా తిను టాపర్ అవుతాడు అంటే? చిన్నప్పటి నుంచి ఫస్ట్ ర్యాంకర్ అయినా తను? ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ ర్యాంకర్ అయ్యాడు. ఎందుకనంటే వాడు చిన్నప్పుడు ఒక మేజర్ ఇన్సిడెంట్ ఏంటంటే వాని స్కిల్ మేము బయట చూసింది. ఖమ్మంలో చదివేటప్పుడు 3వ తరగతికి కేంద్రీయ విద్యాలయంలో కొత్తగా ఎస్టాబ్లిష్ అయిన స్కూలు, దానికి ఒక ఎంట్రన్స్ పెట్టారు. 3వ తరగతి ఎంట్రన్స్ పెట్టినప్పుడు వాడు ఆ టైంలో ఖమ్మంలో చాలా కోచింగ్ సెంటర్స్ వెలిసినాయి. ఏది ఓన్లీ ఫర్ అడ్మిషన్ టెస్ట్ కోసం. కానీ మేమేం చెప్పాము, మేము మా మిస్సెస్ మా బాబుకు ఓన్లీ మా ఇంట్లోనే కొన్ని చెప్పి తీసుకుపోయి ఎంట్రన్స్ రాయిస్తే వాడికి సెలెక్టెడ్ అయ్యాడు. అంటే 3rd క్లాస్లోనే వాడికి మాకు ఒక ఐడియా వచ్చింది, వీడికి ఇంటెలెక్చువల్. ఎందుకంటే అప్పుడే ఎంట్రన్స్లో వాడు సక్సెస్ అయ్యిందనంటే వీడు భవిష్యత్తులో ఖచ్చితంగా సక్సెస్తో ఉంది. అలాగనే 7th వరకు కేంద్రీయ విద్యాలయం చదివాడు. తర్వాత CBSE సిలబస్. అంటే నా ఉద్దేశంలో మా బాబుకు CBSE సిలబస్ కూడా బాగా పనిచేసింది. CBSE సిలబస్లో కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఖచ్చితంగా మా బాబు చదివేటప్పుడు, ఒక టాపిక్ చదివేటప్పుడు రిసోర్స్తో పాటుగా కాన్సెప్ట్ రావాలి. ఆ కాన్సెప్ట్ వచ్చేదాకా చదువుతాడు. అది ప్రాక్టికల్గా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఒక పెద్ద మూమెంట్, ఒక ఇన్సిడెంట్, ఒక వెల్ఫేర్ స్కీము రిలీజ్ అయింది. బహుశా ఇప్పుడు సపోజు ప్రస్తుత సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఏదన్నా ఒక వెల్ఫేర్ స్కీము ఇనాగురేట్ చేస్తున్నాడు అనుకుందాం. చేసిన తర్వాత ఎప్పుడో ఒక 1 year తర్వాత దాని గురించి క్వశ్చన్ వాడు చదవాలి అని అంటే ఖచ్చితంగా ఫస్ట్లో ఆయన ఇనాగురేట్ చేసినటువంటి సిచ్యుయేషన్ వీడియోస్ కూడా చూస్తాడు. ఆయన ఏం మాట్లాడాడు ఆ రోజు, ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు, అసలు ఈ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే కాన్సెప్ట్ లేక వెళ్ళిపోయేవాడు. జస్ట్ ఆ రోజు పలాని ప్రోగ్రాము ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రారంభించారని చదవడు. ఖచ్చితంగా ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రకటించారో, ఏం ప్రకటించారో అని మొత్తం డీటెయిల్గా ప్రీవియస్ యూట్యూబ్స్లోకి వెళ్ళి చదివేవాడు. హిస్టరీ కూడా తీసుకునేవాడు. జస్ట్ టెక్స్ట్ బుక్స్ కాదు, టెక్స్ట్ బుక్ ఫ్లాష్ బ్యాక్ వెళ్ళేసి మొత్తం చదివేవాడు. అంటే పేరెంట్గానే కాకుండా మీరు ఆల్రెడీ ఇప్పుడు గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నారు, ఒక ప్రిన్సిపల్ ఎడ్యుకేషన్ సైడ్ ఉన్నారు. సో ఆ విధంగా చూసుకున్నా కూడా మీ బాబుని ఎలా చూసేవాళ్ళు? అంటే చదవమని ఎక్కువ ఒత్తిడి ఏమైనా పెట్టేవాళ్ళ? అంటే చాలామంది పేరెంట్స్ ఒత్తిడి పెడుతూ ఉంటారు, వాళ్ళందరికీ ఏం చెప్తూ ఉంటారు? అంటే మీరు ఎలా ట్రీట్ చేస్తారు? మా ఇంట్లో నేను కానీ మా మేడం కానీ ఏ రోజు కూడా మా పిల్లలని ఒత్తిడి అనేది చెప్పటం. ఎందుకంటే యాజ్ ఏ ప్రిన్సిపాల్గా నాకు స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ తెలుసు, స్టూడెంట్స్ సైకాలజీ తెలుసు. కాబట్టి ఎటువంటి ఎలా చదవాలనుకుంటే అలా చదువుతాడు అంతే. ఈ టైం అంటే ఆ టైం.
నేను ఏ ఒత్తిడి అనేది ఎప్పుడూ లేదు. ఒక్కరోజు కూడా నువ్వు చదువు మోర్ దాన్ ఇంకా గంట చదువు, పావు గంట చదువు అని చాలాసార్లు నేనే 10:30కి వెళ్ళి రూమ్లోకి వెళ్ళి ఇక చాలు పడుకో, ఉదయం మళ్ళీ లేయి అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. నాన్న ఏంటి నాన్న విసిగిస్తాను, నేను ఎక్కువ చదువు నన్ను ఎప్పుడు అనలేదు. ఎప్పుడు అనలేదు. మా బాబాయ్ ఏంటనంటే నేను ఏది చెప్తే అది వాడు చూసేవాడు. బట్ నాకు అర్థమైంది ఏంటంటే చివరికి ఫస్ట్ స్టార్టింగ్లో నా అడ్వైజులు వానికి పనికి వచ్చినాయి. కానీ చివరి స్టేజ్ అంటే ఆఫ్టర్ 3-4 ఇయర్స్ ఆయనే నాకు అడ్వైజ్ చేసే పరిస్థితికి వచ్చాడు. కరెంట్ అఫైర్స్ కానీ లేదంటే కంటెంట్ కానీ. ఎందుకంటే మా కాలేజీలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో యాజ్ ఏ ప్రిన్సిపాల్గా నాకు క్లాసులు లేకపోయినప్పటికీ నేను ఖచ్చితంగా వీక్లీ 2 లేదా వీక్లీ 1 అయినా కానీ కరెంట్ టాపిక్స్ మీద, జనరల్ నాలెడ్జ్ మీద క్లాసులు తీసుకుంటా బాగా పిల్లలకి, బాగా ప్రిపేర్ అయ్యి, అంటే ఎస్పెషల్లీ కరెంట్ టాపిక్స్. అందుకని మా పిల్లలు కూడా, మా కోదాడ కాలేజ్ పిల్లలు కూడా కరెంట్ అఫైర్స్ మీద బాగా అవేర్నెస్ ఉండాలి. నేను పిల్లలకి ఏం చెప్తానంటే మీకు సబ్జెక్ట్ ఎంత వస్తుందో సోషల్ నాలెడ్జ్ కూడా, జనరల్ నాలెడ్జ్ కూడా అట్లా ఉండాలి. ఖచ్చితంగా ఒక కొంత సమయం దానికి కేటాయిస్తుండని చెప్తూ నేను ప్రాక్టికల్గా క్లాసులు తీసుకునేవాడిని. ఆ నాలెడ్జ్ వచ్చి మళ్ళీ ఇంటి దగ్గర షేర్ చేసుకునేవాడిని టాపిక్. కానీ చివరికి ఎంతమంది పిల్లలు అంటే తనతో పాటు? 2 అండి. ఒక అమ్మాయి మ్యారీడ్, బీటెక్ ఆమె కూడా, ఈ బాబు చిన్నవాడు. సో అంటే ఇప్పుడు బాబు సక్సెస్ తర్వాత ఇప్పుడు ఆల్రెడీ జాబ్లో జాయిన్ అవ్వడానికి చూస్తున్నారు. తర్వాత అంటే పేరెంట్స్ చాలామంది కూడా వాళ్ళ పిల్లల్ని కూడా జాబ్లో జాయిన్ చేయించడానికి ఎంతో ఆరాట పడుతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎంతో ఒత్తిడి పెడుతూ ఉంటారు. వాళ్ళందరికీ ఏం చెప్తారండి? అంటే చాలా సీరియస్గా తీసుకుని పిల్లల మీద ఆ స్ట్రెస్ అంతా చూపిస్తూ ఉంటారు వాళ్ళందరూ. ఒకటేనండి, పేరెంట్స్ ఎప్పుడు కూడా పిల్లల మీద స్ట్రెస్ పెట్టవద్దు. పిల్లల యొక్క సైకాలజీని మనం అర్థం చేసుకోవాలి. పిల్లల యొక్క ఆలోచన విధానము ఎలా ఉంది, అతని యొక్క ఆలోచన విధానము ఏ విధంగా ఉంది, ప్రభుత్వ ఉద్యోగము సైడు ఆలోచన విధానం ఉందా, ప్రైవేట్ సెక్టార్ ఉందా, ఇలా మనము పిల్లలను అబ్జర్వ్ చేస్తే వాళ్ళ ఆలోచన విధానంగా మనం మలచాలి తప్ప మన ఆలోచన ప్రకారం అతన్ని మలచకూడదు అనేది నా అభిప్రాయము. చాలామంది పేరెంట్స్ స్ట్రెస్ చేస్తూ ఉంటారు, చదువు చదువు ఇంకా చదువు అని. అసలు అలా చెప్పకూడదు. జస్ట్ మనం ఏంటిదనంటే గైడర్, ఓన్లీ గైడ్ చేయాలి, స్ట్రెస్ చేయకూడదు అనేది నా ఒపీనియన్. గైడ్ చేస్తే సక్సెస్ అవుతాడనేది నేను మా బాబు నా దగ్గర నిరూపించాడు. మీ బాబు చిన్నప్పుడే కొన్ని టాప్ స్కిల్స్ కానీ లేకపోతే ఇంకా చాలా నేర్చుకుంటున్నారు, తిను ఎక్కువ ఉత్తీర్ణత స్థాయిలో ఉండబోతున్నాడు అని తెలిసినప్పుడు మీరు ఏమైతే బాగుండు అని మీరు ఫీల్ అయ్యారు సార్ స్వతహాగా? అంటే ఇప్పుడు తను గ్రూప్ 2 ఎగ్జామ్ క్రాక్ చేశారు, ఓకే ఫైన్, మీరు ఏమనుకున్నారు? తను ఏం అవ్వాలనుకున్నారు? అల్టిమేట్ మా గోల్ తను సివిల్ సర్వీస్ గెట్ చేయాలనేది, క్రాక్ చేయాలనేది బాగా ఉంది. బట్ సివిల్ సర్వీస్ అనేది ఇట్ హై గోల్, ఇట్స్ ఎ హై గోల్. బట్ మా ఆలోచన, మా వాడి ప్రవర్తన, మా విధానము చూస్తే ఖచ్చితంగా క్రాక్ చేస్తాడు అనేది, అట్లీస్ట్ గ్రూప్ 1 ఖచ్చితంగా క్రాక్ చేస్తాడు నెక్స్ట్ నోటిఫికేషన్లో అని ఖచ్చితంగా చెప్పగలుగుతాననేది ఒక మా దృఢ సంకల్పం. అదే అంతా మాకు ఆ బాబు మీద అంత నమ్మకం ఉంది. ఫైనల్గా అంటే ఈ సక్సెస్ ఇదంతా చూసి ఏమనిపిస్తుంది ఒక 2 మాటల్లో? చాలా సంతోషం ఉంది, కానీ ఈ సంతోషాన్ని మించినటువంటి సంతోషం ఇంకా కలగాలనేది మా కోరిక. ఇప్పుడు సంతోషమే, బట్ ఈ సంతోషము ఫుల్ఫిల్ కాదు. ఇంకా మంచి ఉన్నతమైనటువంటి గ్రూప్ 1 కానీ సివిల్ సర్వీస్ కానీ వచ్చినప్పుడే మా పూర్తి సాటిస్ఫాక్షన్ అనేది అప్పుడు సాటిస్ఫాక్షన్ అవుతుంది. ఇది ఓన్లీ ఫస్ట్ స్టెప్, నాట్ ఫైనల్ స్టెప్. ఇది పరిస్థితి. మొత్తం మీద హరవర్ధన్ అండ్ తన తండ్రి రమణారెడ్డి గారు కూడా ఏం చెప్తున్నారంటే తను సక్సెస్ వెనకాల ఉన్న కారణం ఏదేమైనప్పటికీ కూడా తను ప్రిపరేషన్ ఏదైతే 4 సంవత్సరాలుగా తను కష్టపడ్డారో ఆ ఎగ్జామ్కి సంబంధించి, కానీ గ్రూప్ 1 కూడా తను క్రాక్ చేయాలన్న ఆలోచన కూడా మున్ముందు ఇంకా దాన్ని సక్సెస్ దిశగా తీసుకెళ్లేందుకైతే కనుక తన వంతు కృషి తను చేస్తాను అని అంటున్నారు. గ్రూప్ 2కి సంబంధించి కూడా ఇప్పటికే వాళ్ళ పేరెంట్స్ కూడా మనం చూసాము, ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు, ఎంతో హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మున్ముందు తను ఇంకా సివిల్ సర్వీసెస్ కూడా ప్రిపేర్ అవుతున్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి అసలు తర్వాత ఇంకా సక్సెస్ దిశగా ఎలా వెళ్ళబోతున్నారు అనే ఒక స్కెడ్యూల్ని కూడా ఇంకా తర్వాత స్టూడెంట్స్కి కూడా ఎలా ఏంటి అనేది తను కూడా సజెషన్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఇక్కడ ఇంటర్వ్యూ. వీడియో జర్నలిస్ట్ సాహిత్య బిగ్ టీవీ విజయవాడ నుంచి. For more videos like this, subscribe Big TV channel.